హాయ్ ఫ్రెండ్స్, కళ్యాణ్ తనూజ బాండ్ బ్రేక్ అయింది అని చెప్పిన ఆ కౌన్ కిస్క గొట్టంగా చూడండి. కళ్యాణ్ తనూజ బాండ్ బ్రేక్ అయిందని చెప్పి ఈ మధ్యకాలంలో ఒక ప్రచారం మొదలుపెట్టారు కదా. గత రెండు వారాల నుంచి వాళ్ళిద్దరి మధ్య మాటలు లేవంట, వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం లేదంట. ఏది వాళ్ళ ఫ్యామిలీస్ ఏదో ఇష్యూస్ వచ్చేసినాయి అంట, కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఏదో కలహాలు వచ్చినాయంట, కాబట్టి తనూజకు దూరంగా ఉంటున్నాడంట 2 వారాల నుంచి. ఇది ప్రచారం జరుగుతుంది అనమాట. కళ్యాణ్ తనూజ బాండ్ బ్రేక్ అయిపోయింది అంటారు. ఎవడో మీటింగ్లు పెట్టేసి ఇకపైన ఇవన్నీ ఆపేద్దామా, ఇకపైన ఇవన్నీ ఆపమని చెప్పాడు అని అంటాడు. ఏదో ఈ మీటింగ్ పెట్టుకొని చెప్పారని చెప్తాడు. రకరకాల మాటలు మాట్లాడారు అనమాట. మ్యూచువల్ ఫ్యాన్స్ కావాల్సినంత కన్ఫ్యూజ్ చేసి పడేశారు. నిన్న తనూజ గారు మాట్లాడిన మాటలతో అందరికీ ఒక క్లారిటీ వచ్చి ఉండాలి. వాళ్ళిద్దరి బాండ్ బ్రేక్ అవ్వలేదు, అవ్వదు కూడా. అర్థమైందా? ఇకనైనా మ్యూచువల్ ఫ్యాన్స్ కొంతమంది మిగతా వాళ్ళ మాటలు వినడం మానేసి తనూజ గారు కళ్యాణ్ గారు మాత్రమే చెప్పిన మాటలు మాత్రమే వినమని నేను మరొకసారి చెప్తున్నాను. నేను దయచేసి కళ్యాణ్ తనూజ గారి బాండ్ గురించి వాళ్ళిద్దరు చెప్తే తప్ప మీరు ఎవరు చెప్పినా నమ్మకూడదని ఇకనైనా అర్థం చేసుకోండి. దయచేసి అర్థం చేసుకోండి. చెప్పారు కదా క్లియర్గా, తనూజ గారు క్లియర్గా లైవ్లో చెప్పారు కదా. ఆవిడ సాంగ్ కోసం ఫోన్ చేసి మాట్లాడుతున్నాము, ఆవిడ కళ్యాణ్ సాంగ్ కోసం తనూజ గారు ఎప్పటికప్పుడు కనుక్కుంటూనే ఉన్నారు. మేము చాలా ఫ్రెండ్లీగానే ఉన్నాం. మ్యూచువల్ ఫ్యాన్స్ చేసిన ఎడిట్స్ గురించి పాజిటివ్గా మాట్లాడింది. ఇన్ని చెప్పింది కదా, ఇంకా డౌట్ ఉందా మీకు? ఇంకా డౌట్ వచ్చిందా చెప్పండి. మ్యూచువల్ ఫ్యాన్స్ కొంతమంది కింద కామెంట్ చేశారు కదా, ఇంకా డౌట్ ఉందా మీకు ఏమన్నా? ఎనీ డౌట్స్? తనూజ గారు క్లారిటీ ఇచ్చారు కదా. తనూజ గారు ఇప్పటి వరకు ఎప్పుడు మ్యూచువల్ ఫ్యాన్స్ గురించి చెప్పరు, కళ్యాణ్ గురించి చెప్పరు, మ్యూచువల్ ఫ్యాన్స్ గురించి చెప్పరని ఏడ్చారు కదా. కొంతమంది ఏడుస్తున్నారు కదా నెగిటివ్గా కామెంట్ పెట్టేవాళ్ళు. అలాగే మ్యూచువల్ ఫ్యాన్స్ కూడా కొంతమంది బాధపడుతున్నారు కదా. ఇప్పటికన్నా మీకు జ్ఞానోదయం అయిందా? మొత్తుకొని చెప్తున్నావు కళ్యాణ్ తనూజ బాగున్నారా బాబు అని చెప్తుంటే ఒక్కరు వినరు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, తనూజ కళ్యాణ్లు ఎప్పటికే కలిసే ఉంటారు. ఇంకా పెళ్ళి ప్రేమ ఇవన్నీ సెకండరీ. ఇవన్నీ ఇప్పుడు మాట్లాడాల్సిన మాటలు కాదు, అది వాళ్ళ ఇష్టం అబ్బా. నేనైతే నమ్ముతున్నాను వాళ్ళిద్దరిది మోర్ దాన్ ఫ్రెండ్షిప్ అని ఇప్పటికీ నమ్ముతాను, ఎప్పటికీ నమ్ముతాను. వాళ్ళు ఏంటన్నది, వాళ్ళ జీవితం ఏంటనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. మనము మోర్ దాన్ ఫ్రెండ్షిప్ అని మనం చెప్పడం వరకే చేయగలం, అంతేగాని వాళ్ళిద్దరూ ఖచ్చితంగా పెళ్లి చేసుకొని తీరాలని చెప్పి మనం డిసైడ్ చేయలేం. అది వాళ్ళ ఇష్టం. కానీ నేనైతే నమ్ముతున్నాను, ఇప్పటికీ నమ్ముతున్నాను. ఎంతమంది కామెంట్ పెట్టినా, ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా నేను ఇప్పటికీ నమ్ముతూనే ఉన్నాను వాళ్ళిద్దరిది మోర్ దాన్ ఫ్రెండ్షిప్ అని చెప్పి. అది బయటికి చెప్పుకోవడం వాళ్ళకి ఇష్టం లేదని చెప్పి ఎప్పటికీ కాదు, ఎప్పటికీ ఇదే మాట చెప్తాను. ఇంకా ప్రేమ పెళ్ళి అనేది మనకు సంబంధం లేదు, మన చేతిలో లేదు, అది వాళ్ళ ఇష్టం. ఓకేనా? సో కాబట్టి మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే ఇప్పటికైనా మారండి, ఇప్పటికైనా వినండి. మేము చెప్పింది నిజమని నమ్మండి. ఇప్పటికైనా దయచేసి వాళ్ళ బాండ్ బ్రేక్ అవ్వలేదు, బంద్ అవ్వలేదు, ఏమీ అవ్వలేదు. ఇంకా స్ట్రాంగ్ అయింది. ఇంకా ఇది సిమెంట్ వేసి కట్టిన గోడలాగా స్ట్రాంగ్గా ఉందన్నమాట వాళ్ళ బాండ్. సో కాబట్టి నో ప్రాబ్లం, అంత బాగుంది, అంత బాగానే ఉంది. ఇక్కడైనా మ్యూచువల్ ఫ్యాన్స్ ఇలాంటి డౌట్లు పక్కన పడేయండి. ఓకేనా? అదనమాట సంగతి. ఇది ఇంకా పైన ఇలాంటి ప్రచారాలను ఆపేస్తే బెటర్ నాకు తెలిసి. లేదు అంటే మీ ఇష్టం. బాయ్.